సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. యమునా నదిలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. తాజ్మహల్ వెనుక గోడలను కూడా వరద తాకినటువంటి పరిస్థితి. ఆగ్రాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రమాదకర స్థాయిలో నదీ ప్రవాహం కొనసాగుతోంది. భారీ వర్షాలే వరదలకు ప్రధాన కారణం. అధికారుల నిఘా, రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. తాజ్మహల్ గోడలను కూడా యమునా నదీ ప్రవాహం తాకినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యమునా నది ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా యమునా నదిలో వరద పోటెత్తింది. వరద ప్రవాహం అంతకంతకు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీని ప్రభావం ఆగ్రా మీద కూడా పడింది. తీవ్రంగా కనిపిస్తోంది. వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది ఉప్పొంగి తాజ్మహల్ చుట్టూ వరద నీరు ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. అక్కడ మనం విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. తాజ్మహల్ గోడల్ని తాక్కుంటూ ప్రమాదకర స్థాయిలో వరద అనేది కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరద పోటెత్తుతోంది. యమునా నది ఉగ్ర రూపం దాల్చుకుంటూ ముందుకి వేగంగా కదిలిపోతుండడంతో అక్కడ తాజ్మహల్ని ఆనుకుని వరద ఉధృతి అనేది కొనసాగుతుంది. తాజ్మహల్ గోడలు, ఆ సరిహద్దు ప్రాంతం మొత్తం కూడా వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చారిత్రక కట్టడం తాజ్మహల్ వెనుక ఉన్న గోడలను వరద నీరు తాగటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే గత 45 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చిందని అధికారులు కూడా చెప్తా ఉన్నారు. 1978లో భారీ వరదల సమయంలో తాజ్మహల్ గోడలను వరద తాకింది. మళ్ళీ ఇప్పుడు యమునా నది తాజ్మహల్ గోడలను తాకిందనమాట. అయితే తాజ్మహల్ నిర్మాణం చాలా పటిష్టంగా ఉంటుంది. వరదలు వచ్చినా సరే ఎలాంటి నష్టం జరగదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. చాలా మనిగ్గా, చాలా దృఢంగా, చాలా క్వాలిటీతో తాజ్మహల్ నిర్వహణ జరిగింది. అందుకే ఇన్ని దశాబ్దాలైనా సరే చెక్కు చెదరని పరిస్థితి తాజ్మహల్ కనిపిస్తోంది. నీటి ప్రవాహం పెరిగినా సరే ప్రధాన సమాధిలోకి నీరు ప్రవేశించే అవకాశం లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ వరదల కారణంగా ఆగ్రాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నది ఒడ్డున నివసించే ప్రజల ఇళ్లలో కూడా నీరు చేరింది. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. స్థానిక ప్రజలకు ప్రభుత్వం తగిన విధంగా సాయం అందిస్తోంది. ఆగ్రా జిల్లా యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఆగ్రాలో లోతట్టు ప్రాంతాల దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. తాజ్మహల్ని దాటి ఇటువైపు వస్తే, లోతట్టు ప్రాంతాల వైపు వస్తే అక్కడ ఉన్నటువంటి కాలనీలు కావచ్చు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. ఆగ్రాలో ప్రస్తుత విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. యమునా నది మహోగ్ర రూపం దాల్చడంతో ఆగ్రాలో ఉన్న స్థానిక పరిస్థితుల్ని ఏ విధంగా, ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. యమునా నది పరివాహక ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. కాలనీలు ఇళ్ళన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. చాలామందిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నారు. అక్కడ చూడండి, మొత్తం అక్కడ ఉన్న ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. రెస్క్యూ చేస్తూ ఉన్నారు. చాలామందిని బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యం కూడా మనకు కనిపిస్తుంది. యమునా నది మహోగ్ర రూపం దాల్చడంతో తాజ్మహల్ పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. పూర్తిగా కాలనీస్లోకి, అక్కడ రోడ్ల మీదకి భారీగా వర్షపు నీరు చేరింది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాళ్ళు తమ పనులు కూడా సరిగా చేసుకోలేనటువంటి సిచ్యువేషన్, దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యంత దుర్భరమైన పరిస్థితులు ఆగ్రా పట్టణంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు వరదని సమీక్షిస్తూ ఉన్నారు. ఇంకా గంటకి ఈ ప్రవాహం ఉధృతి అనేది పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలను ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి జల దిగ్బంధంలో చిక్కున్న వాళ్ళని సురక్షిత ప్రాంతాల వైపు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు అక్కడ తాజ్మహల్ ఆ గోడల్ని తాకుకుంటూ అత్యంత ప్రమాదకరంగా యమునా నది ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తాజ్మహల్కి ఆనుకునే అత్యంత సమీపంగా యమునా నది ప్రవహిస్తోంది. ఇప్పుడు మొత్తం వేగంగా వరద వస్తుండడంతో
ఏమైనా తాజ్మహల్ గోడలకు ఇబ్బంది ఏర్పడుతుందా అని చాలామందిలో ఒక అనుమానం కనిపించింది. కానీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు చెప్తా ఉన్నారు, అక్కడ చాలా పటిష్టమైనటువంటి పునాదులతో నిర్మాణం జరిగింది. అక్కడ గోడలు కావచ్చు, ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా మన్నికతో కూడినటువంటి నిర్మాణం అది. సో ఎంత ఉధృతంగా వచ్చినా సరే ఏమీ కాదు తాజ్మహల్ కని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తా ఉన్నారు. 1978లో ఎప్పుడో ఈ విధంగా వరద వచ్చిందంట, 78లో వచ్చింది. ఇంతవరకు ఇంత ప్రమాదకర స్థాయిలో యమునా నది ఉగ్రరూపం కనిపించలేదు, యమునా నదికి ఇంత వరద ప్రవాహం రాలేదు. ఇప్పుడు మళ్ళీ గోడలను దాటిందంటే ఇన్ని దశాబ్దాల తర్వాత యమునా నది ఉగ్రరూపం దాల్చినటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఉత్తరాదిన భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు, వరదలు కురుస్తూ ఉన్నాయి. ఉత్తరాఖండ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అక్కడన్నీ కూడా కొండ ప్రాంతాలు పూర్తిగా క్లౌడ్ బరస్ట్ లాంటి సిచ్యువేషన్ ఏర్పడి దిగువనున్న గ్రామాల్ని ఊడ్చేసినటువంటి పరిస్థితి. అక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, క్లౌడ్ బరస్టుల కారణంగా స్థానికంగా ఉన్నటువంటి నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ ఎగువన కురిసిన వర్షం మొత్తం కూడా, వరద నీరు మొత్తం కూడా ఆ వరదంతా యమునా నదిలోకి పోటెత్తినటువంటి పరిస్థితి ఉన్న కారణంగా ఇప్పుడు యమునా నది ఈ విధంగా మొహగ్రూపం దాల్చి ఆగ్రాలో తాజ్మహల్ని తాకినటువంటి పరిస్థితి ఉంది. తాజ్మహల్ దిగువనటువంటి ఆగ్రాలో ఉన్నటువంటి ఆ పట్టణ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఏరియాస్ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. వరదలు ఆగ్రా నగరానికే ఇప్పుడు పరిమితం కాలేదు, సమీపంలోని మధుర, బృందావనం వంటి ప్రాంతాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బృందావనంలోని విశ్రామ్ ఘాట్నైతే మూసేశారు. ఇంకా లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు, సందులు అన్నీ కూడా ఏ విధంగా మునిగిపోయాయో మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వరద బాధితుల కోసం రిలీఫ్ క్యాంప్స్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆహారం, వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్తున్నారు. అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. పర్యాటకులు, స్థానికులు చాలా జాగ్రత్తగా ఉండండి, వరద ప్రభావిత ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్ళొద్దు అని చెప్తున్నారు. మీకు అక్కడ ముఖ్యంగా ఇంకా ఆ వరద ఉధృతి పెరిగి ఇంకా కాలనీ పూర్తిగా జలమయమయ్యే పరిస్థితి ఉంటే, మీ ఇండ్లు పూర్తిగా ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంటే అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వండి, మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తారని కూడా అధికారులు అక్కడ చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కొన్ని దశాబ్దాల తర్వాత యమునా నది మొహగ్గుర రూపం కనిపిస్తోంది. తాజ్మహల్ని తాకుకుంటూ బలంగా ఆ వరద ప్రవాహం కనిపిస్తోంది. ఆగ్రాలో ఉన్న దిగువ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఆ వరద మీద సమీక్ష చేస్తూ ఉన్నారు, పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇంకా పెరిగితే కనుక, వరద ముంపు ఇంకా ఉధృతంగా పెరిగితే కనుక, ఇప్పటికి అందుతున్న ఇన్ఫర్మేషన్ గంట గంటకు పెరుగుతోంది, ఇంకా చాలా ప్రమాదకరంగా అది ఉంటే కనుక అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని చెప్పి అధికారులు ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ కూడా రెడీ చేసినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు గంట గంటకి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తాజ్మహల్ని అయితే గత కొన్ని ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా వరద తాకింది. ఆ గోడల్ని తాకుకుంటూ ఉధృతంగా అక్కడ ప్రవహిస్తున్న పరిస్థితి కూడా మీరు చూస్తూ ఉన్నారు.